జరగలేకపోయారు. కారణం అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించాయి. అయితే సేఫ్టీ మెజర్మెంట్స్ బస్సులో ఒక ఫైర్ అందుకునేటప్పుడు దానికి కావాల్సిన ఫైర్ని ఆపడానికి కావాల్సిన అవసరమైన ఈ ఫాగ్ స్ప్రేస్ కావచ్చు, లేకపోతే ఆ ఫైర్ ఆప్షన్స్ కి సంబంధించిన స్ప్రేస్ కావచ్చు, అవి లేకపోవడం కూడా కొంత ఇబ్బంది. అంటే ప్రైవేట్ బస్సులు ఇంత దాదాపుగా ఇంత వేగంగా మంటలు వ్యాపించాయి అంటే బండి చాలా వేగంగా ఉన్నట్టుగా మనకి సమాచారం. దాదాపుగా 120 కిలోమీటర్ల వేగంతో బస్సు నడుస్తోంది అనేది పోలీసులు ప్రాథమికంగా అంచనా చేస్తున్నారు. అందులో అంటే అంటే ఒకటి దాదాపుగా బస్సులో ట్రావెల్ చేసిన ఎందుకంటే ఆ లిస్ట్ నేను చూసే ప్రయత్నం చేస్తున్నాను కృష్ణమోహన్. చూసినప్పుడు దాదాపుగా 20 నుంచి 40 ఏళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దాదాపుగా కాస్త యువకులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, యువత కావచ్చు, దూకి ప్రాణాలు కాపాడుకోగలిగింది అనుకోవాలి ఇక్కడ. డెఫినెట్ గా వాళ్ళు అంటే బేసిక్ గా చాలా మంది కూడా 1 గంట ప్రాంతంలో కూడా 12:30 తర్వాత 1 గంట ప్రాంతంలో హైదరాబాద్ లో చివరి స్టేషన్ లో బస్సులు ఎక్కారు. అంటే వాళ్ళు ఆ టైంలో నిద్ర రాక కొంత అలర్ట్ గా ఉండడం, బస్సులో అటు ఇటు ఉండడం వల్ల సంఘటన జరగడం, ఫైర్ వెంటనే కావడం. అసలు డ్రైవరు అప్రమత్తం చేయలేదు అనేది ఒక సమాచారం కూడా వస్తుంది సత్యన్న. ఫైర్ ఎప్పుడైతే అంటుకునిందో డ్రైవరు ముందు నుంచి దుక్కు వేసి అతనైతే దిగేశాడు. రెండో డ్రైవరు గ్లాసులను పగలగొట్టుకున్నారు. మరి ఎలా జరిగిందో డ్రైవర్ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేదు అనేది. కనీసం అంటే క్యాబిన్ ముందు ఆర్టీసీ అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో క్యాబిన్ డిఫరెంట్ గా ఉంటుంది. క్యాబిన్ లోపల మొత్తం ప్రయాణికులంతా ఉంటారు, మధ్యలో క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్ లో ఒక గేట్ ఉంటుంది, తర్వాత ఆ గేట్ తెరుచుకుని మళ్ళీ బయటికి దిగడానికి ఒక గేట్, ఒక తలుపు ఉంటుంది. సో రెండు తలుపులు తీసుకొని ప్రయాణికుడు ఒకవేళ ఎమర్జెన్సీ మీరు అన్నట్టుగా, ఎందుకంటే పైన ఉన్న వాళ్ళకి దిగడానికి కూడా ఒకసారి అవ్వదు, కుదరదు వెంటనే. డెఫినెట్ గా, ఎందుకంటే కింద కొంతమంది పడుకున్నారు, పైన కొంతమంది పడుకొని ఉన్నారు. బయటికి మంటలు కూడా ఫ్రంట్ నుంచి వ్యాపించాయి. సో బ్యాక్ నుంచి వ్యాపించుంటే కొంత ముందు నుంచి జనాలు ఆ డోర్లు తెరుచుకుని దిగే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు. కానీ అక్కడ జరిగిన సంఘటన కంప్లీట్ గా క్యాబిన్ ముందు నుంచే రావడం. అంటే ముందు మంటలు చెలరేగింది బస్సుకి ముందు వైపు చెలరేగినాయి. అంటే డ్రైవర్ దగ్గర నుంచి మంటలు చెలరేగాయి. దాంతో డ్రైవర్ అప్రమత్తమై డ్రైవర్ దూకేస్తుంటారు. ముందు ఫస్ట్ డ్రైవర్ కావచ్చు, సెకండ్ డ్రైవర్ కావచ్చు, ఇద్దరు అక్కడ దిగేశారు. తర్వాత క్యాబిన్ లోకి మంటలు వచ్చే టైంకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక క్యాబిన్ లో ఇరుక్కుపోయారు మొత్తం ప్రయాణికులందరూ కూడా. వాళ్ళందరూ బయటికి రావాలనుకుంటే ఉన్న ఆప్షన్ ఒకటి ఎమర్జెన్సీ గ్లాసులు పగలగొట్టడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. ఆ క్యాబిన్స్ లో కూడా వెనకాల ఎమర్జెన్సీ డోర్ ఉండదు, ఓన్లీ ఎమర్జెన్సీ గ్లాస్ ఉంటాయి. దాని మీద కూడా ఎమర్జెన్సీ గ్లాస్ అని రాసి ఉంటారు. సో వాళ్ళు అందుబాటులో ఉన్న వస్తువులు, వాళ్ళ చేతుల్లో ఉన్న వస్తువుల్ని ఆ అద్దాలని పగలగొట్టుకొని కొంతమంది యువకులు ఉన్నారు కాబట్టి ధైర్యం చేయగలిగారు. లేదనుకుంటే ఆ క్యాబిన్ పూర్తిగా కూడా నష్టం జరిగి ఉండేది. కానీ కొంత యువకులు ఉండడం వల్ల వాటిని పగలగొట్టడం లేదు. కొంతమంది చిన్నపిల్లలు కూడా, ఒక ఫ్యామిలీ చనిపోయిందని కూడా మనకి సమాచారం కృష్ణమోహన్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ఫోటోను మీరు అన్నట్టుగా ఆ ఫోటోకి సంబంధించి మాట్లాడుకుంటే సందర్భం, ఆ ఫోటోను మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేస్తుంది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్కి చెందిన ఆ కుటుంబం, ఇటు అనూష 30 ఏళ్ల అనూష, 35 ఏళ్ల రమేష్, 12 ఏళ్ల మనీష్, 10 ఏళ్ల మన్విత. వీళ్ళు ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది సబ్జెక్ట్ కరెక్షన్. నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఆ నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు మరణించడం ప్రస్తుతం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కొన్ని కుటుంబాలకి ఆ సమాచారం తెలిసిన తర్వాత తెల్లవారుజాముని ఉదయాన్నే ఇంతటి పరిస్థితి వస్తుందని చెప్పి, ఇటువంటి వార్త వినాల్సి ఉంటుందని చెప్పి ఎవరు ఊహిస్తారు? ఒక బైక్ బస్ని ఢీకొన్న ఘటన ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. గుండెలు పగిలేలా ఏడుస్తున్నాయి ఆ కుటుంబాలు. గమ్యస్థానాలకి చేరుకుంటారు అనుకున్న వాళ్ళు కానరాని లోకాలకు వెళ్ళిపోతారని చెప్పి ఏ కన్నపేగు అనుకుంటుంది. కడదాకా ఉండి తలకొరువు పెట్టి నన్ను పంపిస్తాడో నా కొడుకు అనుకున్న ఆ తల్లి ఆ గుండె బద్దలైపోయింది. గత రాత్రి ఆ కుటుంబాల్లో చీకటిని
నింపేసింది. తమ పిల్లలు లేరని తెలిసి ఆ కుటుంబం గుండెలు పగిలేలా, ఆ కన్నెపేగు నా కొడుకు లేడు, నా బిడ్డ రాడు అని తెలిసి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఫోన్ చేసిన వాళ్ళకి ఆ సమాచారం చెబుతూ, పాపం ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు నాయన అని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోయారు. 30 ఏళ్ల అనూష, 35 ఏళ్ల రమేష్, 12 ఏళ్ల మనీష్, 10 ఏళ్ల మన్విత. వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి దీపావళి పండుగ అయిపోయింది. ఇక విధుల్లో చేరాలి, ఇక డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి సిద్ధమవుతున్న సందర్భం. ఎందుకంటే ఈరోజు శుక్రవారం, శనివారం ఆదివారం వీకెండ్ కాబట్టి ఇంట్లో కాస్త పనులు చూసుకొని ఆ తర్వాత మళ్ళీ సోమవారం నుంచి విధుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళంతా బయలుదేరారు. ఎంతో సంతోషంగా పండుగ చేసుకున్నారు. పండుగ జరుపుకొని ఇప్పుడు ఇంటికి వెళుతున్నారు అనుకున్న క్రమం, మరి కాసేపట్లో వాళ్ళు దిగిపోతారులే, దిగిన తర్వాత ఫోన్ చేస్తారులే అని చెప్పి ఆ కుటుంబం అనుకుంది. కానీ అమ్మా నేను బెంగళూరు వెళ్ళిపోయాను అని చెప్పిన ఆ కుటుంబాలకు సంబంధించి ఇక లేరు అనే వార్త ఆ కుటుంబాల పైన విషాదాన్ని నింపింది. बाइक भी लोड